ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. శుక్ర గురువులు మిథున రాశిలో సంచారం చేయటం, ఆగస్టు 21వ తారీఖున మరి శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే రవి బుధులు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం, అలానే సింహంలో కేతువు, కన్యలో కుజుడి యొక్క సంచారం, అలానే రాహు కుంభరాశిలోను, అలానే మనకి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. ఈ వక్రగతిలో ఉండటం వల్ల మరి శని వక్రగతిలోకి వెళ్ళటం వల్ల కూడా ఫలితాలనేవి మారిపోతాయి. శని మీనరాశిలో ఉన్న ఆ మీనరాశిలోనే వక్రస్థితి పొందటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారుతూ ఉంటాయి. సహజంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే గురువు అతిపెద్ద గ్రహాలైన గురువు శుక్రుడు గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే గురువు ఎవరి రాశి నుంచి అయినా కూడా 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాలను ఇవ్వటం, శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 8వ స్థానం 9, 11 స్థానాలు సుఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. అలానే ప్రతి గ్రహం కూడా వాళ్ళ రాశి నుంచి ఒక్కొక్క ఫలితం అనేది ఇస్తుంది. అలానే కుజుడు, రాహు, కేతువు, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇవ్వటం, అలానే 2, 4, 6, 11 స్థానాల్లో కూడా బుధుడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడ్డాయి కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చక్కగా చూసుకుని ముందుకెళ్ళినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేస్తే రాస్యాధిపతి అలానే షష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల భూలాభాలు కలుగుతాయి. వ్యవసాయ పరంగా లాభం కలుగుతుంది. పంట వేసిన రైతులందరికీ కూడా లాభం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. లాభంతో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్న వ్యక్తులకు కానీ, కుజుడు రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెడికల్ కంపెనీ కానీ రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్. దిస్ ఈజ్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. రాస్యాధిపతి చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కొనుగోలు విషయంలో కానీ, అమ్మకాల విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వాహనాలు కొనుగోలు చేయటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, రక్షణ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, నేవీ వాళ్ళు కానీ, మెడికల్ కంపెనీ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వ్యాపార సంబంధాలు, లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో వీళ్ళకి రాస్యాధిపతి చాలా అద్భుతంగా ఉన్నాడు, గోచారీత్యా బలంగా ఉన్నాడు. అలానే మిగతా గ్రహాల యొక్క కలయికని మనం చూసినట్లయితే మిగతావి కొద్దిగా మధ్య రకమైన మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఎలాంటిది? శని వక్రగతి పొందాడు. శని వక్రగతి పొందినప్పుడు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, 10th క్లాసు లోపల ఉన్న ప్రాథమిక విద్య చదువుతున్న వ్యక్తులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు అధిక శ్రద్ధతో చదువుకోవటం అనేది చాలా మంచిది. అధిక శ్రద్ధతోటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీళ్ళు తప్పకుండా విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయడం చాలా మంచిది. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నాడు. అష్టమంలో గురువు ఉండటం వల్ల డబ్బు అనేది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంటారు. డబ్బు వీళ్ళకి వస్తుంది ఈ రాశి వాళ్ళకి, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆ ఖర్చుల్లో ఏ ఖర్చులు నిజమైన ఖర్చులు చాలామంది కూడా అంటారు, డబ్బులు గురువుగారు, నాయకంటి గారు మాకు డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో, ఎక్కడ ఖర్చు అయిపోయిందో మాకు తెలియదని అంటారు. అది కాదు, డబ్బు ఖర్చు కావటం అనేది మన చేతుల్లో ఉంది. మనకు తెలిసే ఖర్చు అవుతుంటుంది. మనం దేనికి ఖర్చు పెట్టాలో తెలియక ఖర్చు అవుతుందంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల విద్యార్థులు ఆర్థిక స్థితిగతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంత ఆలస్యం కావటం, ఉద్యోగులందరికీ కూడా ప్రతి విషయాన్ని కూడా మనం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి గురువు కొంత రెమెడీస్ అనేవి చేసుకోవటం మంచిది.
అలానే అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు మంచివాడే. శుక్రుడు 8వ స్థానంలో గోచారీత్యా చాలా మంచివాడు. వివాహ ప్రయత్నాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు, లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఉంటాయి. అలానే అనుకూలంగా ఉంటుంది. దాంపత్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా గతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం అనేది మంచిది. ఎందుకంటే శుక్రగ్రహం మంచిది, ఇక్కడ షష్ఠమాధిపతి శుక్రుడయ్యాడు, వ్యయాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు కూడా కొంత మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. తర్వాత వచ్చేటప్పటికల్లా భాగ్యంలో రవి బుధులు ఉన్నారు. అలానే భాగ్యంలో రవి అనుకూలంగా ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాడు. అలానే ఇక్కడ లాభాధిపతి అలానే అష్టమాధిపతి బుధుడు భాగ్యంలో ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళచ్చు. సిమెంటు, ఇసుక, అలానే వుడ్ వర్కు, దాంతోపాటు వుడ్ వర్క్తో పాటు ఏదైతే చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ వాళ్ళకి కానీ, అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, ఆటోమొబైల్ రంగం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం రాదు, కానీ ఏదో ఒక చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రవి బుధుడు మిశ్రమ ఫలితాల్లో ఉన్నారని దాని అర్థం. దాని తర్వాత దశమంలో కేతు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకున్న గ్రహాల్లో ముఖ్యంగా బాగున్న గ్రహాలు స్పష్టంగా చెప్పదలుచుకుంటే కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, మిగతావి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే నిజాన్ని తెలుసుకున్నారంటే మీరు ఏదో రకంగా పాపం దాని యొక్క పరిహారం చేసుకోవటం కానీ, లేతే కొంత కేర్గా ఉండటం కానీ, ఆచితూచి అడుగులు వేయటం కానీ. ఎందుకంటే బంధువులతోటి కూడా కొన్ని గొడవలు వచ్చే సందర్భం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. బంధువులతోటి వాళ్ళు ఏ మాట అంటున్నారు ఎస్ అనే పాయింట్కే మీరు రండి. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ, తగాదలు పెట్టుకోకుండా కాలం అనేది కాలనాగులాగా కాటేస్తుంటుంది ఒక టైంలో. మన నోరే అనేది చాలా అదుపులో ఉంటుంది, చాలా మంచిది. కాబట్టి కొద్ది జాగ్రత్త వహించి ముందుకెళ్తే, ఎందుకంటే ద్వితీయాధిపతి గురువే అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులు కలవు, కానీ నేను చెప్పబోయే పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా, ఈ రాశులందరూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, అలానే ఆరోగ్యం పరంగా కానీ, విద్యపరంగా కానీ, ఆలోచనల పరంగా కానీ, ప్రమాదాల పరంగా కానీ, అలానే ప్రతి విషయం కూడా ఆలస్యం కాకుండా ఉండాలి అనంటే కొన్ని రెమెడీస్ అనేవి మనం ఖచ్చితంగా ఆ నెలలో పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. తప్పులేదు. రెమెడీస్ అనేవి ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారం అనేది బర్త్ చార్ట్తో సమానం కాదు. గోచార ఫలితాలు కూడా 20% మాత్రమే సపోర్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత కృషి చేస్తున్నా ఆవగింజంత అదృష్టం అనేది ఒకటి ఉండాలంటారు. అంటే మన కృషి తగ్గట్టు ఫలితం అనేది ఉండాలి. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలంటే ప్రతి దానికి కూడా ఒక సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ఎంత విషయంలో కూడా మన నెగిటివ్ నిజంగా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్లోంచే పాజిటివ్ రావాలి. ఎప్పుడు కూడా రాశి ఫలాలు చెప్పేటప్పుడు పాజిటివ్ ఉండాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్ చేసుకోవాలి. అందువల్లే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడొగడు అంటాడు. అంటే పూర్ణత్వం అనేది మనం సాధించాలంటే నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఏమిటంటే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ అనేవి చేసుకోవాలి. యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, అలానే హోమాలు లాంటివి తప్పకుండా ఇప్పుడు కూడా చేసుకోవాలి. చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నెలలో మీరు చేసే రెమెడీస్ అనేవి నేను ప్రత్యేకంగా చెప్తాను. ఆ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అనంటే, మనకి ఈ నెలలో శ్రవణ మాసంలో నాగుల చవితి వస్తుంటుంది. ఈ నాగపంచమి రోజున అందరూ కూడా పుట్టలో పాలు పోయటం, 2 జంట సర్పాలను దానం చేయండి. ఎందుకంటే సర్పదోషం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాగపంచమి రోజున సర్పదానం చేస్తే చాలా మంచిది. అలానే ఈ నెలలో గురుపుష్యమి యోగం అనేది ఉంది. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, అలానే ఏదైతే ధనపరంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్, ఉద్యోగం నిలకడ లేదా, స్థిరత్వం లేదా, ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటము, అలానే గురువుని యొక్క ఆరాధన చేయటం, శనగలు, అలానే గోధుమలు దానం చేయటం, గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, అలానే శనగలు దానం చేయటం,
అలానే పసుపు వర్ణం గల జాకెట్ పీసు దానం చేయటం, అలానే సూర్య నమస్కారాలతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదవండి. ఎవరికైనా సరే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తున్నాయా, ఆ శుక్రవారం రోజున, ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అలానే మహాదేవే చ విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆ శుక్రవారం రోజున తప్పకుండా బొబ్బర్లు, అలానే ఎల్లో కలర్ పీసు, అలానే బ్రాహ్మణుడికి దానం చేయండి. దానం చేయటం, అలానే ఆ రోజున వీలైతే కన్యాపాశుపతాస్త్రం, వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోండి. ప్రమాదాలు జరుగుతున్నాయా, మరి కుజుణ్ణి శనిని ఆరాధన చేయండి. ఈ శ్రావణ శనివారం రోజున తప్పకుండా శని ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాపాతం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే అంగారకుడి యొక్క ఆరాధన శ్రావణ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళ ఆరాధన చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషా విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టండి. మనసుకు శాంతి లేదా, మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున చంద్రుణ్ణి ఆరాధన చేయండి. ఎలాగా, ఇంటిలో కూర్చొని చంద్రగాయత్రి మంత్రాన్ని చదవండి. క్షీరపుత్రాయుద్ధి అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్. కోర్టు సమస్యలు ఉన్నవాడు కుజుణ్ణి ఆరాధన చేయండి. అలానే ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళు శని, రవి, కుజుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యం బాగుండట్లేదు గురువు గారు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి, నాకు బీపీ షుగర్ కంట్రోల్ లేదు అనే వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చదవండి. అలానే మనస్సుకు బ్రెయిన్ సంబంధించిన స్ట్రోక్స్ కానీ పరాలసిస్ కానీ వస్తే శిరోకంఠపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమించిన వ్యక్తులకి వివాహం కావట్లేదు అనే వ్యక్తులు అబ్బాయి కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయి వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. తప్పకుండా ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు మీరు అన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించండి. పాటిస్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నేను చెప్పే ఎప్పుడైనా సరే ఫలితాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్న ఫలితాలు మాత్రమే చెబుతాను. ప్రజలందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా, నాయకంటి గారి రాశి ఫలితాలు చూసే వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే ఒక సమాధానం చెప్తాను. నిజాన్ని తెలుసుకోండి. నిజం అనేది నిప్పు లాంటిది. అబద్ధ భావాలు ఎప్పుడు కూడా నిజంగా ఉండదు. అబద్ధం అంటే తనను తాను మోసం చేసుకున్నట్టు అర్థం. నేను చెప్పే గ్రహాలు వాళ్ళ రాశి సంబంధించిన గోచారం అనే 20% మాత్రం ఫలితం ఉంటుంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటుందో బాగుంటుందో తెలుసుకోండి. ఎందుకంటే రకరకాల పుస్తకాల్లో కానీ, వివిధ ఋషులు రచించిన గ్రంథాల్లో కానీ, నేను కూడా దాదాపు 15 గ్రంథాలు రచించాను, రైటర్ని కూడా. అందువల్ల గ్రహాలు ఏ పొజిషన్లో ఉంటే మన రాశి నుంచి మనం గోచారీత్యా చూసుకునేటప్పుడు ఏ రాశి ఫలితాలు ఏ గ్రహాలు బాగున్నాయో ఆ గ్రహాలు మాత్రమే మనకు బాగున్నట్టు. వేరే గ్రహాలు నేను చెప్పినవి చెడు ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు చెప్తాను, ఆ గ్రహాలకి మన నివారణ మార్గాలు కూడా నేను చెప్తాను, అవి పాటించండి. నిజాన్ని తెలుసుకోండి, మీరు మోసపోవద్దండి. ప్రతి గ్రహం బాగుందంటే నేను చెప్తే బాగున్నట్టు, బాగలేదు అంటే బాగలేనట్టే. ఆ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించవలసిందిగా ప్రార్థన.